వచ్చిన పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ముఖ్య అతిథికి బృందేశ్వరి గారికి. మేడం, ఇందాక నుంచి మిమ్మల్ని నేను కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నాను మేడం. కంటిన్యూస్గా మీరు స్మైలింగ్ ఫేస్తూనే ఉన్నారు. నేను డెసిషన్ తీసుకున్న దగ్గర నుంచి మీలాగా ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తూ ఉండాలి. నేను ఫణి పవన్ గారి గురించి ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. జనరల్గా మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎవరితో వర్క్ చేస్తున్నప్పుడు. మా ఎక్స్పెక్టేషన్స్కి మించి మాకు సర్వీస్ ప్రొవైడ్ చేశారు. నేను అన్నానంటూ సరదాగా మాట్లాడుతూ ఆయన నాతో అన్నారు, సార్ నేను అమాయకుడిని అన్నారు. అమాయకులు అయితే 5 రాష్ట్రాలకి కేవలం 5 సంవత్సరాల్లో 220 స్కూల్స్కి ఎలా ఎక్స్టెండ్ చేస్తారండి మీ ప్రోగ్రామ్ని? మీరు ది బెస్ట్ ఐఐటి సర్వీస్ ప్రొవైడర్ కాదు, యూనిక్ ప్రొవైడర్ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి EMJAT అసోసియేట్ స్కూల్స్ అందరూ ఒకసారి చప్పట్లతో వారిని మనం అభినందిద్దాం. ఇక్కడ ఉన్న విద్యావేత్తలందరికీ, ఉపాధ్యాయులందరికీ మీరెంతో కష్టపడబట్టి మీ స్టూడెంట్స్ ఈ రీతిగా ఇలా మీ ర్యాంక్ సాధించగలిగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోటీల్లో చిన్న సలహా మీకు చెప్పాలనుకుంటున్నాను. విద్యతో పాటు విలువలతో కూడిన విద్య, వాల్యూ ఎడ్యుకేషన్ విద్యార్థులకి చెప్పే ప్రయత్నం చేయండి. జీవితం అంటే ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్, జీవితం ఎంత అందమైనది, జీవితం ఎంత శ్రేష్టమైనది, అలాంటి జీవిత సత్యాలు అవకాశం కల్పించుకొని మరి. ఎందుకంటే ఒక IAS IPS ఆఫీసర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద మేధావులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఈ చదువు రేపు వారి జీవితానికి ఉపయోగం కలిగించాలి. సో విద్యతో పాటు విలువలతో కూడిన విద్య, వాల్యూ ఎడ్యుకేషన్ కూడా మీరు మీ స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేసి అవకాశాన్ని వెతుక్కొని మరి నైతిక విలువలు, నీతి సూత్రాలు, జీవిత సత్యాలు, ఇప్పటికే మనకి జీవితం చాలా నేర్పించుంటుంది. మామూలు పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా విద్యార్థులకు మీరు బోధిస్తారని, వాల్యూ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్, టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్ అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం ఉపాధ్యాయులదే. ఒక లాయర్ లేకపోతే న్యాయం లేదు, డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ లేదు, కానీ రాజకీయ నాయకుడు లేకపోతే రాజకీయం లేదు, కానీ టీచర్ లేకపోతే నేను చెప్పిన లిస్ట్ ఎవరూ లేరు. టీచర్ని సుప్రీంకోర్టు రీసెంట్ గా ఒక లోగో లాంచ్ చేశారు, నేషన్ బిల్డర్స్ అన్నారు. అంటే జాతి నిర్మాతలు ఎవరో కాదు, ఉపాధ్యాయులే. సో మన సెకండ్ పేరెంట్స్ కనుక పిల్లలందరినీ ఒక పేరెంటల్ లవ్ తో మనం చూద్దాం. తద్వారా ఇంకా అత్యుత్తమ ఫలితాలు వారిని రాబట్టగలుగుదాం. మరొకసారి పెద్దలందరికీ, ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ నా శుభములు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అద్దంకి నుంచి మిసెస్ ఎలిజబెత్ గారు స్కూల్ అద్దంకి మిసెస్ ఎలిజబెత్ గారు నిలబడతాడు రాడు మీ స్కూల్ని. తర్వాత సిద్ధార్థ నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం.